హాయ్ అండి, అందరికీ నమస్తే. సాబ్దాను వడియాలు అయితే పెట్టుకుందాం. కొన్ని దగ్గర సగ్గుబియ్యం అంటారు. సగ్గుబియ్యము, సాబ్దాను ఇలా ఒక గ్లాస్ వరకు సాబ్దాను వేసి మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసి, ఏ గ్లాస్తో సాబ్దాను తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పోసి మళ్ళీ మెత్తగా చేసుకొని, మళ్ళీ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇంకొక గ్లాస్ పోసి ఇలా మెత్తగా, అంటే 2 గ్లాసులు వాటర్ తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. మనం సాబ్దాను ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు అనుకోండి వాటర్. మిక్సీ జార్లో 2 పోసాము, స్టవ్ పైన గిన్నెలో 2, కొద్దిగా సాల్ట్ వేసాను. ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఆ రుబ్బుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని గరిటెతో బాగా కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనియాలి. మెత్తగా ఉడికి మనకి జెల్లీలాగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఎక్కడా కూడా మనకి సగ్గుబియ్యం, సాబ్దాను అనేటివి వైట్గా కనబడకుండా చక్కగా ఉడికిపోవాలి. అప్పుడే మనకి పాపడాలు ఆయిల్లో వేస్తే చక్కగా పొంగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎండలు బాగా ఉండేటప్పుడే సంవత్సరంకి సరిపడగా వడియాలు అనేటివి పెట్టుకుంటే చక్కగా పిల్లలు అడిగేటప్పుడు ఇవ్వచ్చు, మనం కూడా సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి. ఇలా బాగా ఉడికించుకోవాలి కలుపుతూ. దగ్గర పడే వరకు కూడా మనకి వడియాలు పెడితే ఎలా చేత్తో పెట్టుకోవాలో అలా పెట్టేస్తే సరిపోద్ది. మీరు క్లాత్ పైన పెట్టాలి అనుకుంటే క్లాత్ కాస్త వాటర్లో ముంచి గట్టిగా పిండేసి ఎండలో ఇట్లా పరుచుకొని దానిపైన పెట్టినట్లయితే చక్కగా ఎండిన తర్వాత కొద్దిగా వెనక వైపు నుంచి వాటర్ చల్లి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు కూడా కవర్ల పైన పెడతలేరు. ఒకప్పుడు కవర్ పైన పెట్టేవాళ్ళము. ఇప్పుడు కవర్ల వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి కాబట్టి అది పక్కకు పెట్టేసి చక్కగా క్లాత్ పైన అయితే పెట్టుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో క్లాత్ మీద వేసుకోండి. నేనైతే ప్లేట్లో పెడుతున్నాను. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత మనకి చక్కగా చేత్తో పెట్టేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక ప్లేటు స్టీల్ది కానీ ఇత్తడిది కానీ తీసుకొని ఇలా చిన్న చిన్నగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోవాలి. చక్కగా తీసుకుపోయి ఎండలో ఆరబెట్టుకుంటే ఒక 2 డేస్లో ఆరిపోతాయి. తీసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఇలా చక్కగా మనకి ప్లేట్లోనే మంచిదండి. ఈజీగా వచ్చేస్తాయి, వేడికి త్వరగా ఎండిపోతాయి. మీరు ఇట్లా ప్లెయిన్గా కాకుండా కారం కావాలంటే పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లిపాయి, అట్లనే కొద్దిగా జీలకర్ర, నువ్వులు కూడా వేసుకోవచ్చు. మా మనవరాలు ఇట్లా ప్లెయిన్ వేయమని అడిగింది కాబట్టి ఇలా వేసాను. తనకి కొద్దిగా సాల్ట్ వేస్తేనే చాలు, ఇంకా కారం కూడా తింటుంది. ఒక్కొక్క టేస్ట్ అడుగుతుంది అనమాట. ఈరోజు కారం మొన్న వేసాను పచ్చిమిర్చి, అల్లం వేసినవి. అవి వేస్తే బాగా ఉన్నాయి నువ్వులు వేసి. అది ఇక అయిపోయిందనమాట. నాకు ఇలాంటివి కాకుండా ప్లెయిన్ వేయు అట్లా అనమాట. ఒకసారి అలా ఒకసారి ఇలా. ఇంకా కొద్దిగా ఎండ ఉండేటప్పుడే పెడుతూ ఉంటాను కొన్ని. ఇక మనం స్టోర్ చేసుకోవడానికి కూడా మంచిగా డైలీ పెట్టినట్లయితే ఎక్కువగానే అయిపోతాయి కదండి. ఎక్కువ తీసుకుంటే ఒట్టి బియ్య పిండి పెట్టుకోవచ్చు, సాబ్దాను పెట్టుకోవచ్చు, దీంట్లో కొద్దిగా రాగి పిండి వేసి కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగా మా ఇంట్లో సాబ్దాను ప్లెయిన్ అంతే ఇష్టంగా తింటారు. అందుకని ఈరోజైతే ఒక గ్లాస్ దాంతో ఇలా పెట్టేశాను. ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఎండలో పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఇవి వేపేటప్పుడు చూపిస్తాను.